యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సాకారం చేసుకోండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా ఎంఆర్ఐ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందంటే ఎంఆర్ఐ స్కాన్ అనేది రాస్తారు వాళ్ళు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. అయితే ఈ ఎంఆర్ఐ ఒక్కొక్కసారి ప్రాణాలు తీస్తుంది. అంతకుముందు మనం చూసాము తెలుగు స్టేట్స్లోని ఒక ఏరియాలో ఎంఆర్ఐ కోసం వెళ్ళి పేస్ మేకర్ ఉన్న ఆవిడ చనిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు న్యూయార్క్లో ఒక 61 years ఓల్డ్ మ్యాన్ చనిపోయారు ఎంఆర్ఐ ఆ ప్లేస్లోకి వెళ్ళడం వల్ల. మిషన్ లాక్కుని చనిపోవడం కూడా జరిగింది. అసలు ఎంఆర్ఐ అంటే ఏంటి? అంత పవర్ ఉంటుందా? మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుందా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరికి ఎంఆర్ఐ రాస్తారు? సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్మనాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ రవీంద్ర గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, హెల్త్ ఇష్యూ ఏముందో తెలుసుకోవడానికి వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళని చూసాం. అంతకుముందు మనం ఈస్ట్ ఆర్ వెస్ట్ గోదావరి అక్కడ ప్లేస్లో పేస్ మేకర్ ఉన్న ఆవిడకి ఈ ఎంఆర్ఐ స్కాన్ చేయడం వల్ల ఆవిడ ప్రాణాలు కోల్పోయారని. కానీ అక్కడక్కడ కూడా మనం వింటూ ఉన్నాము. ఇదైతే న్యూయార్క్ సిటీలోనే జరిగింది. 61 years ఓల్డ్ మ్యాన్ ఆ ఎంఆర్ఐ ఓపెన్ ఎంఆర్ఐ ఆ ప్లేస్లోకి రిస్ట్రిక్టెడ్ ఏరియానే వాళ్ళ వైఫ్ ఎంఆర్ఐ తీయించుకుంటే తను వెళ్ళి దానిలోకి సక్ అయిపోయి వెళ్ళిపోయారని. అసలు ఏంటండి ఇది? ఎంఆర్ఐలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి ఉండదు, ఎలా కూడా చేయరు. ఎంఆర్ఐకి ఏంటంటే మా మెటల్స్ ఏవైనా మన బాడీలో ఉంటే అవి మ్యాగ్నెటిక్ మెటీరియల్ అయితే కనుక అవి మనల్ని లాగేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చైన్ వేసుకున్నా అది మనల్ని లాగేస్తుంది. ఎందుకంటే అది ఫెర్రో మ్యాగ్నెటిక్, సమ్ సార్ట్ ఆఫ్ వరకు పారామ్యాగ్నెటిక్. సో యూజువల్గా డయామ్యాగ్నెటిక్ అయితే లాగదు. అంటే మ్యాగ్నెటిక్ పదార్థాలు ఇనుము లాంటివి, అలానే దాంతో తయారు చేసిన స్టీలు కొన్ని ఉంటాయి. అలాంటివి అయితే పారామ్యాగ్నెటిక్ అయితే మ్యాగ్నీషియం, అలాంటివి కొన్ని మెటీరియల్స్ అది లాగేస్తుంది. ఎస్పెషల్లీ మోర్ ఆఫ్ ఐరన్. అయితే అందుకని ఏంటంటే లోపలికి వెళ్ళేటప్పుడు బాడీ మీద ఉన్నటువంటి అన్ని మెటల్స్ తీయిస్తారు. అంటే మెటల్ అంటే ఇప్పుడు చెవులకి మెడలో ఉన్నవి, మొలతాడుకు ఉన్నవి, తర్వాత చేతులకు ఉన్నవి, వాచీలు, ఉంగరాలు, గాజులు అన్ని మొత్తం మెటల్ అనేది ఉండకుండా ఖచ్చితమైన ప్రోటోకాల్ ఉంటుంది కదా. అంటే మీకు ఖచ్చితమైన ప్రోటోకాల్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు అన్ని తీసినాక మనకి షాపింగ్ మాల్స్ లోకి ఎయిర్పోర్ట్స్ కదా మెటల్ డిటెక్టర్ పెట్టి మనిషి పోలీసు చెక్ చేసినట్టుగా మనిషిని కూడా చెక్ చేస్తారు ఎక్కడైనా బై ఛాన్స్ ఉంచుకున్నారా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఎలా వెళ్ళారో తెలియదు. అతను ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు వేసే వెయిట్ ట్రైనింగ్ చైన్ మెడకి చాలా బరువు ఉంటుంది, అది 10 kgs బరువు అట్లా ఉంటుంది. అది దాన్ని వేసుకొని మరి ఎంఆర్ఐ దగ్గరికి వెళ్ళాడు, అది లాగేసింది. ఎంఆర్ఐ ఎంత పవర్ఫుల్ అంటే దానికి ఒక్కసారి వెళ్ళి ఇనుము అతుక్కుందంటే 20 మంది 30 మంది కలిసినా కూడా దాన్ని లాగలేదు. అంటే స్టాప్ చేసినా కానీ మెషిన్ స్టాప్ చేయడం ఇంపాసిబుల్. మెషిన్ స్టాప్ చేయాలంటే ఒకసారి అది వెంటనే స్టాప్ చేయడం అంటే నియర్లీ ఒక హైడ్రోజన్ సిలిండర్ ఆపాలి. ఆ సిలిండర్ ఖరీదు 5-6 లక్షలు ఉంటుంది. సో వాళ్ళు అది వెంటనే ఆపడానికి కూడా అవ్వకపోవచ్చు. సో ఈ లోపల మనిషి అది, సో అది తీయటం ఈజీ కాదు. ఒకవేళ తీయగానే వెంటనే అది వదిలేస్తుందని ఏమి ఉండదు, దాని మ్యాగ్నెటిక్ పవర్ కొంత ఉండదు. సో అది ఎట్లా జరిగింది అసలు అందులోకి వెళ్ళడము మెటల్ పెట్టుకొని అనేది జరగదు. ఓపెన్ ఎంఆర్ఐ అంటున్నారు కదా. ఓపెన్ ఎంఆర్ఐ అంటే ఇంకా డేంజర్ ఎక్కువ. ఏది క్లోజ్డ్ అయినా ఓపెన్ అయినా సేమ్. ఓపెన్ ఎంఆర్ఐ అంటే బయట నుంచి లాగేస్తుంది, క్లోజ్డ్ అంటే అట్లీస్ట్ అది బయటకు అతుక్కుంటుంది. ఓపెన్ ఎంఆర్ఐ అంటే ఏంటంటే మనిషి చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఓపెన్ ఉంటుంది. అంటే మనకి ఒక ట్యూబ్ లాంటి దాంట్లోకి వెళ్తాం, అది క్లోజ్డ్ ఎంఆర్ఐ. మనం ఒక సందులోకి వెళ్తాం, గొట్టంలోకి. ఇక్కడ గొట్టం ఉండదు, డైరెక్ట్గా మ్యాగ్నెట్స్ బయట పెట్టి ఉంటాయి కాబట్టి ఓపెన్గా. అంటే కొంతమంది ఈ లోపల దాంట్లోకి వెళ్తుంటే భయపడతారు. సో దానికి క్లాస్ట్రోఫోబియా అంటారు. ఈ క్లాస్ట్రోఫోబియా ఉన్న వాళ్ళు భయపడతాము, ప్రాణం ఏమైనా రిసస్టేషన్లో చేయాలంటే కుదరదు. అందుకని ఈ ఎంఆర్ఐ ఓపెన్ ఎంఆర్ఐలు వచ్చినాయి. ఈ ఎంఆర్ఐలో వాడే మెడికల్ ఎక్విప్మెంట్స్ కూడా అన్ని డయామ్యాగ్నెటిక్ మెటీరియల్తో చేసినవి ఉంటాయి. మానిటర్ నాన్ మ్యాగ్నెటిక్ ఉంటుంది, స్టెత్ నాన్ మ్యాగ్నెటిక్ ఉంటుంది, అన్ని బీపీ చూసేది నాన్ మ్యాగ్నెటిక్. అట్లా నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ పెట్టి డయామ్యాగ్నెటిక్ మెటీరియల్స్తో చేసిన వాటిని స్పెసిఫిక్ ఎంఆర్ఐ కాంప్లైంట్ ఎక్విప్మెంట్ ఎంఆర్ఐ చుట్టూ వాడతారు. అవైతే లాగవు, సో అవి పెట్టి వాడతారు. అయితే కొంతమంది ఇంప్లాంట్స్ ఉంటాయి. ఈ ఇంప్లాంట్స్ ఏంటంటే ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళు రాడ్లు వేసుకుంటారు,
ప్లేట్స్ వేసుకుంటారు, స్క్రూస్ వేస్తారు. ఈ స్క్రూస్ అనేవి చాలా వరకు ఏంటంటే ఈ స్టీలు, మామూలుగా సర్జికల్ స్టీల్, కొన్ని నెయిల్స్ స్టీల్ వాడేస్తారు. కొన్ని చోట్ల మాత్రమే ఈ డయామాగ్నెటిక్ టైటానియం వాడతారు. సో ఈ టైటానియం వాడినవి ప్యూర్ టైటానియం వితౌట్ మిక్సింగ్ ఉంటే అవి అట్రాక్ట్ అవ్వవు, సేఫ్. కానీ ఈ స్టీల్ రాడ్ వేసుకున్న వాళ్ళు బై ఛాన్స్ వెళ్ళారంటే కాలు వెళ్తుంది, అందులోంచి అది బయటకు కూడా లాగేస్తుంది. ఈ వెజల్స్ వాటిని గట్టిగా పట్టేస్తుంది, రప్చర్ అవుతుంది, బ్లీడ్ కూడా అవుతుంది. ఆ ఉన్న ప్లేస్లో ఉండవు, లాగేస్తాయి. సో ఎందుకంటే అంత పవర్ఫుల్ ఉంటుంది అది. సో అది మళ్ళీ చిన్న చితక అయితే ఆ మెషిన్ ఆపినాక కొంతసేపు అది ప్రాణం పోకుండా ఉండవు, అది మళ్ళీ వదిలితే బయటకు తెచ్చేసుకుంటాం. సో ఎందుకని అలాంటివి జరగటం కూడా ఉండకుండా ఉండడానికి కంపల్సరీ అన్ని చెక్ చేసి, ఒకవేళ ఇంప్లాంట్స్ ఉంటే ఇంప్లాంట్ సర్టిఫికేట్ చూస్తారు వాళ్ళు. చూసి ఎంతో ఇదైతేనే వాళ్ళు చెక్ చేసి చేస్తారు, లేకపోతే అసలు క్యాన్సిల్ చేస్తారు. అయితే ఇందులో మరి ఆ చైన్ వేసుకుని, అంతలావు చైన్ వేసుకుని మరి ఎట్లా వెళ్ళాడు? అంతలావు చైన్ వేస్తే లాగుతుంది, ఆ ఫోర్స్కి అసలు ఎవరు ఒప్పదేయలేరు. అది ఆపి చెప్పలో అది ఏమైందంటే మెడకి చుట్టుకుంది కదా, మెడని నొక్కేస్తే మ్యాక్సిమం ఒక 2-3 నిమిషాలు. ఈ లోపల మిషన్ ఆగాలి, తీయాలంటే ఆక ఆయన చనిపోయాడు. సో అయితే ఇంతకుముందు పేస్ మేకర్ వేసుకున్న ఆవిడ కూడా చనిపోయింది. పేస్ మేకర్ అయినా కానీ బాడీలో అది మెటల్. ఆ పేస్ మేకర్లో బ్యాటరీ ఉంటాయి. బ్యాటరీ ఏ మెటీరియల్తో చేసింది, ఆ పేస్ మేకర్ లీడ్స్, పేస్ మేకర్ మిషన్, అవి ఏవైనా కానీ ఎంఆర్ఐ కంపాటబుల్ ఇప్పుడు వస్తున్నాయి. అది పాత రకంలో వేసినవి అయితే ఎంఆర్ఐ కంపాటబుల్ లేకపోతే వాడు అసలు ఎంఆర్ఐ చేయించుకోకూడదు. ఎంఆర్ఐ చేసుకుని ఒకవేళ అందులోకి వెళ్తే ఫస్ట్ అది మాల్ ఫంక్షన్ అయిపోతుంది, హార్ట్ ప్రాబ్లం వచ్చేస్తుంది. 2 అది బాడీ నుంచి బయటకు వచ్చేంత ఫోర్స్ వచ్చేస్తుంది, బయటకు లాగేస్తుంది, డిస్ప్లేస్ అయిపోతాయి అవి అందుకని అంత ఫోర్స్ ఉంటుంది కాబట్టి అలాంటివి పెట్టుకొని మళ్ళీ లోపలికి అయితే వెళ్ళకూడదు. సో వన్స్ పేస్ మేకర్ డిస్టర్బ్ అయిపోయిందంటే అసలు హార్టే ఆగిపోతుంది. సో మనిషి చనిపోవడం జరుగుతుంది, మళ్ళీ వెంటనే దాన్ని చేయడం అనేది ఇంపాసిబుల్. సో ఈ పేస్ మేకర్ అనేది ఇప్పుడు వచ్చిన వాటిల్లో అన్ని టైటానియం బేస్డ్ ఎంఆర్ఐ కంపాటబుల్ పేస్ మేకర్స్, లీడ్స్, బ్యాటరీలు అవే వేస్తున్నారు. అవి వేస్తే సేఫ్, వెళ్ళొచ్చు లోపలికి. కానీ మనకి తెలియకుండా ఏ ఇంప్లాంట్స్ కానీ తెలియకుండా బాడీ మీద ఏమన్నా మ్యాగ్నెటిక్ మెటీరియల్ మిక్స్ ఉన్నటువంటి ఆర్నమెంట్స్ ఇప్పుడు అన్ని రోల్డ్ కూడా వేస్తున్నారు, అందులో ఏం మిక్స్ ఉంటుందో తెలియదు, అవి లాగేస్తాయి. డెంటల్ ఇంప్లాంట్స్ కూడా లాగేస్తుంది. డెంటల్ ఇంప్లాంట్స్ యూజువల్లీ లాగదు, కానీ అవి స్టీల్ ఏమైనా వాడితే, ఇప్పుడు వైర్లు ఉంటాయి స్టీల్, అవి లాగేస్తాయి. కానీ ఈ సిల్వర్, గోల్డ్ ఇవి డయామాగ్నెటిక్ కిందకు వస్తాయి, అల్యూమినియం. సో అవి డెంటల్ ఫిల్లింగ్స్, గోల్డ్ పన్ను అవి లాగవు. కానీ వేరే మెటల్తో ఏం పెట్టినా అవి లాగేస్తాయి. అవి చూసుకోవాలి. ఏంటంటే వేరే మెటల్ అంటే కొన్ని వాళ్ళు స్క్రూస్ వేసుకుంటారు. అవును, ఏవి స్క్రూ వేసి క్యాప్ పెడతారు. ఆ స్క్రూ ఇప్పుడు టైటానియం స్క్రూ కాకపోతే లాగేస్తుంది. డేంజర్. అసలు ఎంఆర్ఐ ఎందుకు రాస్తారు డాక్టర్ గారు? ఎంఆర్ఐ ఏంటంటే ఇప్పుడు సిటీ స్కాన్ లానే అది కూడా నాన్ రేడియేషన్ అంటే సిటీ స్కాన్ ఏంటంటే ఎక్స్రేస్ని వాడుతుంది. దానివల్ల ఏంటంటే మనకి బాడీ డ్యామేజ్ అవుతుంది, క్యాన్సర్ పొటెన్షియల్ పెరుగుతుంది. అందుకని సిటీ స్కాన్స్ ఎక్కువ చేయలేనివి, సిటీ స్కాన్ కొన్ని డిఫరెన్షియేట్ చేయలేనివి, కొన్ని వాటికి ఎంఆర్ఐ వాడతారు. ఎస్పెషల్లీ బ్రెయిన్, స్పైన్, గాల్ బ్లాడర్, ఈ సాఫ్ట్ టిష్యూస్ ఉన్న వాటికి ఎక్కడైతే నీరు ఎక్కువ ఉంటుందో ఈ నీటిలో ఉన్న మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ వాడి మన బ్లడ్లో కూడా హీమోగ్లోబిన్ అవన్నీ, సో మన బాడీలో ఉన్న మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని వాడి అది ఆ డిసీజ్ని బట్టి అవి ఎట్లా మారుతాయో ఆ సిగ్నల్స్ తీసుకొని మనకు మ్యాప్ ఇస్తుంది ఈ ఎంఆర్ఐ అనేది. సో అందుకే ఆ డిసీజ్లో మనకి ఎట్లా తెలుస్తుంది అని చెప్పడం, ఎస్పెషల్లీ మెయిన్గా ఆ కళ్ళు, న్యూరలాజికల్గా బ్రెయిన్, ఈ ఇన్నర్ చెవురు, అలానే ల్యాబరింత్ అయిన ఆర్గాన్స్, స్పైను, అలానే జాయింట్స్. ఇప్పుడు జాయింట్లో కొంతమంది వాపులు వస్తాయి, అవి ఇలాంటివి తెలుసుకోవడానికి ఎంఆర్ఐ బాగా పనిచేస్తుంది. అయితే ఏవైతే కదులుతూ ఉంటాయో ఊపిరితిత్తులు, హార్ట్, వాటి గురించి ఇవి లేటెస్ట్గా వచ్చిన వాటిలో కొంత తెలుస్తుంది, కానీ పాత వాటిలో అది కదలకూడదు. అందుకే ఎంఆర్ఐ తీయడానికి చాలా టైం పడుతుంది. మినిమం హాఫ్ అన్ అవర్ 40 minutes మనం ఎంఆర్ఐ మిషన్ అదేంటంటే అప్లై చేసి కదలకుండా ఉన్నప్పుడు ఆ సిగ్నల్స్ని బాడీలో ఉన్న ఈ మ్యాగ్నెటిక్ ఓరియంటేషన్, బాడీ టిష్యూస్ ఎట్లా తీసుకున్నాయో చూసి వాటర్ కంటెంట్ని బట్టి అవన్నీ క్యాలిక్యులేట్ చేసి మనకి ఇస్తాయి. సో దాన్ని బట్టి మనకి చేస్తారు. సో డయాగ్నోసిస్ ఆఫ్ సాఫ్ట్ టిష్యూస్
డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి కనుక్కోవడానికి, ఎస్పెషల్లీ పక్షవాతాలు వస్తాయి, స్ట్రోక్. సో సిటీలో కొన్ని తెలియవు, స్ట్రోక్ తెలియదు కొన్ని. సో కొన్ని తెలియనివి ఎంఆర్ఐలోనే తెలుస్తాయి. సో కంపల్సరీ ఎంఆర్ఐ స్ట్రోక్ ప్రోటోకాలు, బ్లడ్ వెజల్స్ ప్రోటోకాలు ఇచ్చి అవి వెంటనే అక్కడ స్ట్రోక్ వచ్చినప్పుడు కంపల్సరీ చాలా మంది న్యూరలాజికల్గా చాలా అవసరం పడతాయి. ఇప్పుడు సిటీ స్కాన్ అంటే రేడియేషన్ ఉంటుందని దాన్ని వద్దండి. కొన్ని సిటీ స్కాన్లో కొన్ని కనపడవు, ఇమీడియట్ చేంజెస్ కనపడవు, ఎంతో చేంజ్ వచ్చేదాకా ఇప్పుడు ఎస్పెషల్లీ కొన్ని బోన్ దాటి ఉంటే కనబడవు, మెటల్ ఉంటే కానీ సిటీ స్కాన్ అది అబ్స్ట్రక్షన్ అవటం అని కొన్ని కనబడవు. సో ఏదైతే ఉన్నాయో కొన్ని అడ్వాంటేజెస్ సిటీ స్కాన్కి ఉంటే కొన్ని అడ్వాంటేజెస్ ఎంఆర్ఐకి. సో దాన్ని బట్టి ఒక్కోసారి రెండు చేస్తారు, ఒకసారి ఏదో ఒకటి దాని అవసరాన్ని బట్టి చూసుకొని వాళ్ళు డిసైడ్ చేస్తారు. మేజర్గా లంగ్ అయితే మరిగా సిటీ స్కానే బాగా పనిచేస్తుంది. ఓకే. హెచ్ఆర్సిటీ కానీ, కన్వెన్షనల్ సిటీ కానీ, కాంట్రాస్ట్ సిటీ కానీ వీళ్ళు. అది ఎంఆర్ఐ వచ్చేసరికి బ్రెయిన్కి బాగా పనిచేస్తుంది, మెయిన్గా జాయింట్స్కి బాగా పనిచేస్తుంది. సో అలానే కొలిసిస్టేట్, కొలాంజియోగ్రామ్స్ ఇలాంటి ఈపీలు చేయడానికి కొన్ని మనకి పొట్ట లివర్ కింద ఉన్న పిత్తాశయం సంబంధించినవి దాంతో పనిచేస్తాయి. ఓకే. అదే సిటీ వచ్చేసరికి మనకి ఈ లంగు, పేగులు ఇలాంటివి బాగా తెలుస్తాయి. ఓకే. సో దాన్ని బట్టి తీసుకోవడమే కానీ రెండు డయాగ్నోస్టిక్ టూల్స్. సో దేని దానికి ఉంటుంది. కానీ ఎంఆర్ఐలోకి మాత్రం ఏంటంటే ఈ ఇంప్లాంట్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి సిటీతోనే సరిపెడతారు. సో వాళ్ళు ఆల్టర్నేటివ్గా డిసైడ్ చేస్తారు. మనం ఒకటి ఏంటంటే మెడికల్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఏం జరిగింది అనేది ఫస్ట్ అక్కడ డాక్టర్కి ఇవ్వాలి. ఒకసారి డాక్టర్ తెలియకుండా ప్రిస్క్రిప్షన్ వాళ్ళు రాయించుకొని వెళ్ళిపోయినా ఒకసారి అక్కడ ఎవరైతే ఎంఆర్ఐ తీస్తున్నారో ఆ టెక్నీషియన్కి ఇవ్వాలి ఇన్ఫర్మేషన్, నాకు ఇవి ఉన్నాయి, ఈ ప్రాబ్లం ఉంది, వాళ్ళు చెక్ చేస్తున్నప్పుడు. అయినా వాళ్ళు కూడా అథెంటిక్గా మళ్ళీ చెక్ చేయాలి కదా. ఇప్పుడు మెటల్ డిటెక్టర్తోనూ దేంతో అన్ని సెంటర్స్లోనూ మెటల్ డిటెక్టర్తో కంపల్సరీ చెక్ చేసే పెడతారు. అయితే ఇక్కడ జరిగింది పేషెంట్కి కాదు, పేషెంట్ అటెండెంట్ అనాథరైజ్డ్గా సడన్గా వెళ్ళిపోయాడు, అందువల్ల చనిపోయాడు. ఆన్లోనే ఉంటుందా? అది మెషిన్ ఆఫ్లో ఉండదు, ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. అవునా? అది ఆఫ్ చేయరు. ఓకే. అది ఆఫ్ చేయలేరు. 24/7 ఆన్లోనే ఉంటుంది. ఒకసారి మెషిన్ కమెన్స్ అయినాక అది ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. ఒకసారి ఆఫ్ చేసి పూర్తిగా షట్ డౌన్ అంటారు. స్లీప్ షట్ డౌన్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే ఎంఆర్ఐకి చాలా ఖర్చు అవుతుంది. ఓకే. అందుకని వాళ్ళు ఎవరు చేయరు, కంపల్సరీ రన్నింగ్లోనే ఉంచుతారు. ఓపెన్ ఎంఆర్ఐ కాబట్టి వాళ్ళ వైఫ్ కోసం వెళ్ళాడు. ఏమవుతుందంటే వాళ్ళు బ్యారికేడ్ పెట్టి డోర్ పెడతారు, ఆ డోర్ తీసుకొని సడన్గా వెళ్ళిపోయి ఉంటాడు. అక్కడ టెక్నికల్గా ఎంఆర్ఐకి టెక్నికల్ ఎంట్రీ రూట్ వేరే ఉంటుంది, వాళ్ళు వేరే ఛాంబర్లో ఉంటారు. పేషెంట్ ఎంట్రీ రూట్, ఎగ్జిట్ రూట్ వేరే ఉంటుంది. సో ఆ ఎంట్రీ ఎగ్జిట్ రూట్లోంచి వెళ్ళిపోయాడేమో ఎవరు లేకపోతే. ఇప్పుడు క్లోజ్డ్ ఎంఆర్ఐ అయితే ఎవరైనా చైన్ వేసుకుని వెళ్తే అది కూడా అలా తీసేసుకుంటుందా డాక్టర్ గారు? చాలా లాగేస్తుంది, ఏదైనా ఒకటే డేంజర్, ఒకటే డేంజర్. ఎనీ మెటల్, అది ఎనీ మ్యాగ్నెటిక్ మెటీరియల్, మ్యాగ్నెటిక్ చైన్, మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఉంటే అది లాగేస్తుంది, ప్రమాదం జరుగుతుంది. అది పేస్ మేకర్ అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది పేస్ మేకర్ ఉన్న వాళ్ళకి అది ఎలా చేశారనేది ఇప్పటికీ అనిపిస్తుంది. అంటే అది పాతకాలంలో ఒకసారి పేస్ మేకర్ వేస్తే 15-20 ఏళ్ళు ఉంటుంది. సో అది ఎప్పుడో పాత వేసి ఉంటారు. ఇప్పుడు వస్తున్న పేస్ మేకర్స్ చూసుకోవాల్సిన అవసరం లేదు, డయామాగ్నెటిక్. అయినా అక్కడ ఉన్న వాళ్ళు టెక్నీషియన్స్ చూసుకోవాలి కదా. పేస్ మేకర్ ఉంది అంటే అది ఎంఆర్ఐ కంపాటబుల్ అనుకుని ఉంటారు. ఇప్పుడు స్టాండర్డ్గా ఆ టెక్నాలజీస్ మారిపోయి ఇప్పుడు కొత్తగా వేసిన పేస్ మేకర్స్ అని ఎంఆర్ఐ తీసుకోవచ్చు. అట్లా అనుకుని గ్యాంటీలు పంపించేస్తే అది నాన్ ఎంఆర్ఐ కంప్లైంట్ ఏమో, ఎంఆర్ఐ కంప్లైంట్ కాదేమో. ఎంఆర్ఐ కంప్లైంట్స్ లేకపోవడం వల్ల అలా చనిపోయింటారు. ఇవన్నీ డిఫరెంట్ ఇష్యూస్. ఇవి ఎంతో ఊహిసి చాలా వాళ్ళు స్మార్ట్గా క్యాచ్ చేస్తే తప్పితే ఇలాంటివి యాక్సిడెంట్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న బేబీస్ కూడా ఎంఆర్ఐ చేస్తారు కదా, ఎస్. అప్పుడు వాళ్ళు ఎలా కదలకుండా ఉంటారు? వాళ్ళకి అండర్ అనస్థీషియా మానిటరింగ్లో చిన్నగా నిద్రపుచ్చి అక్కడ ఒక డాక్టర్ నిలబడి మానిటర్ చేస్తూ చేయిస్తారు. సో కొంతమంది బాగా ముసలి వాళ్ళు ఇరిటబుల్గా ఉంటారు, వాళ్ళకి రెస్పిరేటరీ కాంప్రమైజ్ అవుతుంది, హైపాక్సియాలు ఉంటాయి, తర్వాత బీపీ కాంప్రమైజ్ అవుతుంది. అలా ఉన్నప్పుడు స్ట్రోక్ వచ్చి ఇరిటబుల్గా ఉంటారు. సో వీళ్ళందరికీ ఏంటంటే అవసరమే అదే అనస్థీషియా మానిటరింగ్ సెడేట్ చేస్తారు. ఇంకొన్నిసార్లు ఏంటంటే వెంటిలేటర్ మీద పెట్టి చేయాల్సి వస్తుంది అవసరాన్ని బట్టి. ఎంఆర్ఐ కోసం వెంటిలేటర్ పెట్టి పూర్తిగా సెడేషన్, ప్యారలైజేషన్ కూడా ఇచ్చి ఎంఆర్ఐ చేయాల్సిన అవసరాలు వస్తాయి. సో అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి.
ఎంఆర్ఐ అంటే ఫుల్ బాడీ అంతా చేస్తారా, లేదంటే ఓన్లీ హెడ్ అంటే హెడ్కి మాత్రమే అట్లా చేస్తారు? పార్ట్ వైజ్ చేస్తారు, కానీ టోటల్ బాడీ లోపలికి వెళ్ళాల్సిన అవసరం చాలా వాటిలో ఉంటుంది. కొన్ని చిన్నవి ఇప్పుడు వచ్చాయి, ఓన్లీ హ్యాండ్కి జాయింట్ వరకు అది వెళ్తాయి. బెస్ట్ కదా డాక్టర్ గారు. అవి అంత అవైలబిలిటీ లేవు, ఎందుకంటే అవి అన్ని రకాల ఎంఆర్ఐలు ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ హాస్పిటల్స్ కానీ వాటి ఖరీదు చాలా ఎక్కువ ఉండటం వలన అంత వెంటనే అవి అన్ని రకాలు ప్రొక్యూర్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఫైనల్గా ఏం చెప్తారు డాక్టర్ గారు? ఎంఆర్ఐలో మరి చనిపోతూ ఉన్నారు, అక్కడక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. బట్ అది ఏంటంటే నెగ్లిజెన్స్ వలన జరిగిందే కానీ తెలిస్తే అది ప్రమాదం జరిగే ఛాన్స్ లేదు. సో ఒకటి ఏంటంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రికాషన్స్ అనేవి ఎంఆర్ఐ మెషిన్ దగ్గర ఉంటాయి. సో కొంతమంది ఏంటంటే రెక్లెస్గా ఇర్రెలవెంట్గా ఈ రూల్స్ తొంగలో తొక్కి మన దాంట్లో ఎక్కువ నడుస్తుంటారు కూడా. లైన్లో నేనెందుకు నిలబడతాను, నేను వచ్చానంటే విఐపి ట్రీట్మెంట్ కావాలి, నువ్వెవడు నన్ను ఆపడానికి, ఇట్లాంటి అలానే మిస్చివియస్ బిహేవియర్. అరే అట్లా వెళ్ళొద్దు అంటే ఓకే ఓకే అన్నట్టు వెళ్ళి వీడి తరగ్గా నట్టు దొరకం పరిగెట్టి ఈ సిల్లీ థింగ్స్ చేసేవాళ్ళు ఇండియా ఎక్కువ. అలాంటివి చేస్తే వాళ్ళు అలాంటి వాటికి బలయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాంటివి చేయకూడదు. ఎంఆర్ఐ అంటే ఎంత కీన్ అబ్జర్వేషన్ అనేది చేస్తుంది, అది మన బాడీలో ఏం జరుగుతుంది ఒకసారి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే చేయించుకోవాల్సిందే. చేస్తే సేఫ్ అది, కానీ ఇలాంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి తెలుసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. అటెండెంట్స్ అనేవాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే వినరు, నేను పక్కన నిలబడతాను, నువ్వు అసలు బయట నిలబెడుతున్నావు అంటే నన్ను నువ్వేదో అక్కడ లోపల ఏదో చేసేస్తున్నావు. పేషెంట్కి ముందు భయం ఉంటుంది కదా డాక్టర్ గారు, అందుకే వాళ్ళు అలా చెప్తారు. అది ఎలో చేస్తారు, దాన్ని ఏంటంటే ప్రాపర్గా పర్మిషన్ తీసుకొని వాళ్ళు కూడా డ్రెస్ కోడ్ తీసుకొని బాడీలో అన్ని స్కాన్ చేయించుకొని దే కెన్ గో అండ్ స్టాండ్. అలా బార్జిన్ అయిపోతాము, లేకపోతే సడన్గా సరే నువ్వు అటు వెళ్ళి నీ పని నువ్వు చూసుకొని మేము దొంగ ఇట్లా వెళ్ళిపోతాము, ఈ పిల్లలు పరిగెడుతూ ఉంటారు. అలాంటి మెషిన్ డేంజరస్ ఇష్యూస్ దగ్గర కొన్ని బిహేవియర్ రూల్స్ పెట్టినప్పుడు ఆ రూల్స్ ప్రకారమే వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరికైనా 40 minutes అనేది ఖచ్చితంగా ఎంఆర్ఐ మిషన్లో ఉండాల్సిందే. 20 minutes, 40 minutes, 1 hour అట్లా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. కొన్ని ఆర్గాన్ని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే అలా కదలకుండా ఉండి లాస్ట్ మినిట్లో కదులుతారు, అవును మళ్ళీ మొదటి నుంచి చేయాలి. అయ్యో, సో వాళ్ళకి అది క్యాచ్ అవ్వడం అవన్నీ, సో మధ్యలో చేయడానికి కుదరదు. సో అవన్నీ వాళ్ళు కదలకుండా, అందుకే టైం కూడా ప్రొలాంగ్ అవుతుంది ఒక్కోసారి. సో కదలకూడదు, అసలు కదలకూడదు. అసలు ఎవరైనా ఎనస్థీషియా తీసుకోకుండా ఎంఆర్ఐ చేయించుకున్న వాళ్ళు ఉంటారా? చాలా మంది ఎనస్థీషియా అందరికీ ఇవ్వరు. నేను చెప్పాను, పిల్లలు, ఇరిటబిలిటీ ఉన్నవాళ్ళు ఇలా వాళ్ళకి మాత్రమే చేస్తారు. అవసరాన్ని బట్టి కొంతమందికి వాళ్ళకి మాత్రం, మిగతా వాళ్ళందరూ మామూలుగానే చేయించుకొని వస్తారు. ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే టెక్నీషియన్స్ కూడా ఉండాలి మంచి కంపల్సరీ, కంపల్సరీ స్కానింగ్ కంపల్సరీ, టెక్నికల్గా వాళ్ళు చూసుకోవడం కంపల్సరీ, అటెండెంట్స్ కూడా దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంచుకోవాలి, బిహేవియర్ దాన్ని తెలుసుకొని అలాంటి వాటి వాళ్ళకి కొంచెం ఈ మెటల్స్ తీసుకెళ్ళకుండా ఉండడం అనేది మంచిది. ఎస్, జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం డాక్టర్ గారు. చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.